అదేముందంటీ, మీ ప్రోత్సాహం, స్నేహ ఆంటీ నమ్మకం, వీళ్ళందరి సహకారం లేకుంటే నా ఒక్కదాని వల్ల ఇదంతా జరిగేదే కాదు. నేను వెళ్ళాలంటే నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. తను వెళ్ళిపోతానంటోంది కదమ్మా, ఆ తప్పేదో ఒప్పేసుకో. ఒప్పుకో. నేను తప్పు చేయడం ఏంటత్తయ్య? దాన్ని ఇంట్లోకి రాకుండా చేశామని ఏదేదో మాట్లాడుతుంది. సంధ్య, ఏంటి సంధ్య ఇక్కడున్నావేంటి? నీకోసమే. నా కోసమా? నా కోసం అయితే ఇంటికి రావచ్చు కదా. లేదులే సంజయ్, ఇంకెక్కడికి రాలేను, ఎప్పటికీ రాలేను. అదేంటి సంధ్య, ఎప్పటికీ రాకపోవడం ఏంటి? వెళ్ళిపోతున్నాను సంజయ్, మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. అదేంటి సంధ్య, నా కోసం వచ్చానన్నావు, నన్ను వదిలిపెట్టి పోనున్నావు, మళ్ళీ ఈ నిర్ణయం ఏంటి? నేనింటికి రావడం కస్తూరికిష్టం లేదు. అందుకే ఇంటి నిండా దేవుడి పటాలు పెట్టి నేనింట్లోకి రాకుండా చూస్తుంది. కస్తూరి అలా ఎందుకు చేస్తుంది? నేనిలా వస్తుంటే తనకి నువ్వెక్కడ దూరం అయిపోతావు అని తన భయం తనదే. తన భయానికి నిన్ను నాకు దూరం చేస్తుందా? నీ ఇంట్లో నాకు స్థానం లేనప్పుడు, నిన్ను నా గౌరీని చూసుకోలేనప్పుడు ఇంక నేనిక్కడుండి ఏం ప్రయోజనం? లేదు సంధ్య, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నాకు కావాలి సంధ్య. నాకు నువ్వు కావాలి సంజయ్, కానీ ఎలా ఉండగలను? నేనింట్లోకి రాకుండా ఇల్లంతా ఆ విధంగా అష్టదిగ్బంధనం చేస్తే ఎలా రాగలను? నిన్ను ఎలాగో చూసుకోలేకపోయాను. కనీసం ఇప్పుడైనా నిన్ను బాగా చూసుకోవాలనుకుంటే నువ్వు ఇలా వెళ్ళిపోతానన్నావు. ఏం బాలే సంధ్య. వెళ్ళాలని నాకు లేదు సంజయ్, కానీ కస్తూరి కోసం వెళ్ళిపోవాల్సిస్తుంది. వెళ్ళడానికి కూడా నాకు బాధగా లేదు. ఇప్పుడు వెళ్ళానంటే ఇంక ఎప్పటికీ రాలేను. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను గౌరీని ఇంకెప్పటికీ చూడలేను. వద్దు సంధ్య, నువ్వు వెళ్ళొద్దు. మరి ఆ అష్టదిగ్బంధనంలోకి ఆత్మగా నేనొచ్చేదిలా? రావడానికి ఏదైనా దారుంటే చూడు, అంతేకాని నన్ను వదిలి వెళ్ళిపోవాలని మాత్రం చూడకు సంధ్య. మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు మాత్రం ఇష్టమా? మరి ఏదో ఒక చేయి సంధ్య. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. నేనెప్పుడు మీ కళ్ళ ముందే ఉండాలంటే ఒకే ఒక్క దారుంది సంజయ్. ఏంటో చెప్పు, అది ఎంత కష్టమైనా పర్వాలేదు. నేనెవరి శరీరంలో అయినా ఉండటానికి అనుమతిస్తే ఆ శరీరంతో ఇంటికి రాగలుగుతాను, మీతో పాటు ఉండగలుగుతాను. అలా ఉండొచ్చా? ఉండొచ్చు. ఆత్మ నాది, శరీరం వాళ్ళది. మరి నువ్వలా ఉండడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఆలోచించు.
తెలిసి ఎవరూ కనిపించడం లేదు. నాకైతే ఒక మనిషి తన శరీరంలోకి వెళ్ళడానికి అనుమతిస్తే బాగుంటుంది. ఎవరు వాళ్ళు? నా ప్రాణం పోకముందు నాకిచ్చిన మాట కోసం నా బిడ్డకి తల్లి కావాలని, మీకు భార్య కావాలని ఎంతగానో ప్రయత్నించింది శిరీష. తన శరీరం అయితే బాగుంటుంది. శిరీష, నీకు మాటిచ్చి ఆ మాట పేరుతో మమ్మల్ని అందరినీ మోసం చేసిన ఆ శిరీష. లేదు సంజయ్, శిరీష చాలా మంచిది. నీ ప్రాణం తీసిన భయంతో నీకేదో మాట ఇచ్చినట్టు నటించింది, కానీ ఆ తర్వాత మమ్మల్ని ఎంత బాధ పెట్టిందో తెలుసా? పెళ్లి పెట్ల నుంచి వెళ్ళిపోయింది. అలాంటి మోసగత్తని మంచిదంటున్నావా? తను మన కుటుంబానికి చాలా ద్రోహం చేసింది. అమ్మని నన్ను అవమానించింది. అక్కడ నీకేం కనిపిస్తుంది? చెట్టు. దాని కింద వేరు కనిపిస్తుందా? అలాగే కళ్ళతో చూసింది తప్పు అనే నిర్ణయానికి రావద్దు. కనిపించని ఆ కారణాన్ని చూడగలిగితే అది తప్పో కాదో తెలుస్తుంది. శిరీష మంచితనం నాకు తెలుసు. ఇన్ని తప్పులు చేసింది, ఇంకా మంచిది ఎలా అవుతుంది? తను చేసిందని మీరనుకుంటున్న ప్రతి తప్పుకి ఓ కారణం ఉంటుంది. ఏంటది? త్వరలో నీకే అర్థమవుతుంది. ముందు నా గురించి ఆలోచిస్తే తర్వాత తన గురించి ఆలోచించచ్చు. కానీ శిరీష దీనికి ఒప్పుకుంటుందా? తను నాకిచ్చిన మాట కోసం నీతో పెళ్లికి కూడా సిద్ధపడింది కాబట్టి తను మాత్రమే నన్ను తన శరీరంలో ఉండడానికి ఒప్పుకుంటుందని నా నమ్మకం. అలాంటి మంచి మనిషి శరీరమైతేనే నేను ఉండడానికి కూడా బాగుంటుంది. కానీ తనని ఒప్పించేదెలా? నీకోసం నేను వెళ్ళొప్పిస్తాను. నువ్వా? నీకు శిరీష అంటే పడదంటున్నావుగా? నీకోసం వెళ్తాను. నువ్వు మాతో ఉండడం కోసం శిరీషని బ్రతిమలాడైనా ఒప్పిస్తాను. ఇప్పుడే వెళ్ళి శిరీష్తో మాట్లాడొస్తాను. సంజయ్ మినిస్టర్ గారింటికి వెళ్లేలోపు మనం ఇంట్లో ఉండాలి. షార్ట్ కట్ రూట్ సెట్ ఉంటే అటు పోనివ్వు, త్వరగా. అమ్మ శిరీష, ఏమైందమ్మా? ఏంటా కంగారు? సంజయ్ వస్తున్నాడు. ఏమ్మా
నీ గురించి నిజం తెలిసిపోయిందా? లేదంటీ, నాతో మాట్లాడడానికి వస్తున్నాడు. తను వచ్చేసరికి నీ శిరీష్గా మారిపోవాలి. అయితే పదమ్మా. సరేనమ్మా వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ శిరీష, వచ్చి కూరగాయలు కట్ చెయ్యి. నేనెవరి శరీరంలో అయినా ఉండటానికి అనుమతిస్తే ఆ శరీరంతో ఇంటికి రాగలుగుతాను, మీతో పాటు ఉండగలుగుతాను. ఏయ్, నువ్విలా నా కళ్ళ ముందే ఉంటే నువ్వన్న మాటలో నువ్వు చేసిన అవమానమే గుర్తొస్తుంది. దయచేసి వెళ్ళిపో. త్వరలో నీకే అర్థమవుతుంది. ముందు నా గురించి ఆలోచిస్తే తర్వాత తన గురించి ఆలోచించచ్చు. ఎవరు? నువ్వా? నువ్వెందుకొచ్చావు? ఇంటి వరకు వచ్చాక శత్రువునైనా ఇంట్లోకి ఆహ్వానించాలమ్మా. అతనే పరాయివాడు కాదు కదా. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది తననే కదా. నేను అనుకున్నాను. అనుకున్నందుకు తగిన శాస్త్రే చేశాడుగా. ఆయన ఇంటి వరకు వచ్చిన మనిషిని లోపలికి రావద్దు అనేంత సంస్కారం లేనిదాన్నేం కాదు. కూర్చోమని చెప్పండి. కూర్చోండి బాబు. అనాల్సినవన్నీ అని చెయ్యాల్సినవన్నీ చేసి మళ్ళీ ఎందుకొచ్చారు? నాకు సహాయం చేయాలి. మీకు సహాయం చేసేంత పెద్దదాన్ని కాదుగా. శిరీష, జరిగిన దాని గురించి మాట్లాడడానికి రాలేదు. మరెందుకొచ్చినట్లో? సంధ్య నా కోసం మళ్ళీ వచ్చిందని తెలుసుగా. తెలుసు. అయితే సంధ్య ఆ విధంగా ఆత్మరూపంలో మా ఇంటికి రావాలంటే ఇబ్బంది పడుతుంది. తనకు శరీరం అనేది ఉంటే స్వేచ్ఛగా తను ఎప్పుడు ఎక్కడికైనా రావచ్చు కదా. ఈ ఆత్మలు శరీరాలు ఏంటమ్మా? ఆ విషయాలన్నీ మీకు నేను తర్వాత చెప్తాను సార్. సంధ్య నీ శరీరంలోకి రావడానికి అనుమతినిస్తే తను నీ శరీరంలోకి వచ్చి స్వేచ్ఛగా ఎలా కావాలంటే అలా ఉండగలుగుతుంది, ఎక్కడికైనా రాగలుగుతుంది. అందుకని సంధ్యని నీ శరీరంలోకి రావడానికి ఒప్పుకోవా? అంటే మీకోసం ఎంతో చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని, గౌరికి తల్లిని కావాలని ఆశపడిన నేను అప్పుడవసరం లేదు. ఈరోజు సంధ్య కోసం నేను కావాల్సొచ్చానా? ప్లీజ్ శిరీష, పరిస్థితి అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఏం లేదు. నాకు జరిగిన అవమానం మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. సంధ్య అంటే నీకు అభిమానమేగా. నా కోసం కాకపోయినా తన కోసం ఒప్పుకో శిరీష. లేదంటే తను ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతుంది. తన కోసం నన్ను ఏం చేయనిచ్చారు కాబట్టి ఈ రోజు మీరు అడగగానే తన కోసం చేయడానికి. జరిగింది మర్చిపో. సంధ్య కోసం ఈ చిన్న సహాయం చేసి శిరీష. అడగగానే అద్దెకిచ్చినట్టు ఇవ్వడానికి ఇదేమన్నా షాపా? నా శరీరం
నా శరీరాన్ని నేనెవరికీ ఇవ్వలేను. ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. అంకుల్, నేనెవరికి ఏ సహాయం చేయలేను. ఆయన్ని వెళ్ళిపోమని చెప్పండి. సంజయ్, మా శిరీష లోపలదు కదా, ఇప్పుడు ఈ డ్రెస్లో ఎలా వచ్చింది? ఏమంటుంది సంజయ్? నేను ఎంత చెప్పినా శిరీష వెండలే సంధ్య. తను వినకపోతే ఎలా? నేను ఇలా ఉండిపోవాల్సిందేనా? నీకు దూరంగా వెళ్ళిపోవాల్సిందేనా? నేను ఎంత చెప్పినా తను వినట్లేదు సంధ్య. నీ మాట వినకపోయినా నా మాట వింటుంది. నేను మాట్లాడి చూస్తాను. శిరీష ఏ రూమ్లో ఉంది? పై రూమ్లో ఉంది. సంధ్య, నువ్వా? ఓ, ఏం శిరీష, ఇచ్చిన మాట మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టి సంజయ్కి దగ్గర కావాలనుకున్నాను. నీ కూతురికి తల్లిని కావాలనుకున్నాను. కానీ నాకు అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. జరిగిందేదో జరిగిపోయింది. సంజయ్ ఇప్పుడు నీ దగ్గరకొచ్చింది నా కోసం. నీ కోసం వచ్చినా వాళ్ళు నాకు చేసిన అవమానాల్ని నేను మర్చిపోలేను. సంజయ్ నన్ను అవమానించాడు. నిన్ను చూడాలని ఇంటికొస్తే సంజయ్ భార్య నా జుట్టు కత్తిరించి అవమానించింది. ఒక్కరేంటి, అందరూ నన్ను బాధ పెట్టారు. అందుకని నన్ను ఇలా వదిలేస్తావా? నీ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న నేను ఇలా ఎటూ వెళ్ళలేకుండా గాల్లో అలా తిరుగుతూ ఉండాల్సిందేనా? అది కాదు సంధ్య. నిన్ను సహాయం చేయమంటుంది నా కోసం శిరీష. నేను సంజయ్కి దగ్గరగా ఉండాలన్నా, నా బిడ్డని దగ్గరుండి చూసుకోవాలన్నా నాకు నీ సహాయం కావాలి. ఈరోజు సహాయం అంటారు, రేపు తీరా ఇంటికి వస్తే అవమానించి పంపించేస్తారు. అలాంటిదే ఉండదు శిరీష. నిన్ను ఎవరు ఏమనరు. నీలో ఉండేది నేను కాబట్టి సంజయ్ కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. నేనడుగుతుంది గౌరీ కోసం శిరీష. ఆ రోజు నిన్నడిగింది కూడా నా బిడ్డకి తల్లిగా వెళ్ళమని. ఈ రోజు నిన్నడుగుతుంది నా కూతురికి తల్లిగా నువ్వు దగ్గరికి వెళ్ళాలని. ప్లీజ్ శిరీష, పాప కోసం నాకీ సహాయం చేయలేవా? పాప కోసం అంటున్నావు కాబట్టి, నా వల్ల నీ జీవితం ఇలా అయిపోయింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ఇంటికొచ్చాక నన్ను మాటలతో వేధించకూడదు, మళ్ళీ నన్ను అవమానించకూడదు. నీకలాంటి భయం అవసరం లేదు. నిన్ను ఎవరు ఏమీ అనరు. ఏం సంజయ్? అవును,
ఏమనను. విన్నావు కదా? సరే, నా శరీరంలోకి రావడానికి నేను ఒప్పుకుంటున్నాను. రా సంధ్య, నా శరీరంలోకి రా సంధ్య, రా సంధ్య. అమ్మ శిరీష, శిరీష, అమ్మా, శిరీష, 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 శిరీష. సంజయ్, Para